సో ఇవాళ వెజిటేబుల్ చట్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఈ చట్నీ చేయాలంటే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఏమంటారంటే మీ ఇంట్లో ఎవరు వేరే వాళ్ళు కట్ చేసేస్తారు, అంతా వాళ్ళు కట్ చేసాక నువ్వు వచ్చి పై పైన చేస్తామని. సో వాళ్ళకి ప్రూఫ్ కోసమే ఈ వెజిటేబుల్స్ అన్ని నేనే కట్ చేస్తున్నాను, చూడండి. ఓకే, సో వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాక మనం ఈ బాండీలో వేసుకోము. సో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్నగా పోపు సామాన్ వేసుకోవాలి. పోపు సామాన్ అంటే కోసం జీలకర్ర, ఆవాలు, కొన్ని ఎండుమిరపకాయలు, పప్పు, అలాగే కొంచెం పచ్చిమిర్చి. ఓకే, వేసిన తర్వాత దానిలోకి వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. చూసాం కదా, దొండకాయలు, వంకాయ, బెండకాయ, టమాటా. సో మనం ఆనపకాయ, బీరకాయ, పొట్లకాయ ఏదైనా వేసుకోవాలి. ఇదేమో పొద్దున్న నేను జ్యూస్ చేసుకున్నాక మిగిలిపోయిన బీట్రూట్, క్యారెట్ పల్ప్ వేస్ట్ పోకుండా దీనిలో వేసేసి దాంతోపాటు తగినంత ఉప్పు, పసుపు, ఇంగువ వేస్తే టేస్ట్ అమోఘంగా ఉంటుంది. ఒక్క 5 మినిట్స్ పాటు దాన్ని బాగా ఉడికించేసిన తర్వాత లైట్గా తీసి కచాపిచ్చాగా మిక్సీ కొట్టి దింపుకునే ముందు కొంచెం ఉల్లిపాయని కచాపిచ్చాగా వేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.